ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తిరుపతిలో ఇచ్చేటువంటి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన టైంని మళ్ళీ మార్చడం జరిగిందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు ఇచ్చేటువంటి ఈ శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ని 2 గంటల ముందుగానే మనకి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అంటే నిన్న మొన్న కూడా మనకి శ్రీవారి యొక్క ఈ టోకెన్స్ అయితే మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో, అదేవిధంగా బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ఒక 2 గంటల ముందుగానే మీరు వెళ్ళి ఈ టోకెన్ కోసం క్యూ లైన్లో నిల్చొని మీరు ఈ శ్రీవారి యొక్క టోకెన్ అయితే తీసుకోండి. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకన వెళ్తారో వీళ్ళకి సంబంధించిన శ్రీవారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం మనకి 4 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 2 గంటలు ముందుగానే ఇస్తున్నారు. కాబట్టి అంటే మధ్యాహ్నం 2 గంటలకి టోకెన్స్ అయితే ప్రజెంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ టోకెన్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో టోకెన్ వచ్చేసి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్. ఇది కూడా మనకి మధ్యాహ్నం 2 గంటలకి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టైం అన్నది ఎందుకు మార్చారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతిలో కానీ ఈ టోకెన్స్ కోసం శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల టీటీడీ దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకుని 2 గంటల ముందుగానే టోకెన్స్ అయితే శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకి ఈ 1 వీక్లో వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.